హలో అండి అందరికీ మన ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈరోజు నేనైతే క్యాప్సికమ్ బజ్జీలు చేశాను. ఈరోజు కొత్తగా ఏం ట్రై చేయలేదు, చాలా అంటే చాలా సార్లు చేశాను. కానీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సేమ్ మన బండి మీద ఎలా చేస్తారో రోడ్ సైడ్ అలాగైతే చేశాను. ముందుగా వీటి కోసం అయితే పెద్ద క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవైతే నేనైతే 2 తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోండి. చూడండి నేను ఈ 2 క్యాప్సికమ్ని నీట్గా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఇలాగైతే పీసెస్ లాగైతే కట్ చేసుకున్నాను. మరీ అంత సన్న పీసెస్ లాగైతే కట్ చేసుకోకూడదు, మీడియంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి మనకి వైట్ సీడ్స్ ఉంటాయి కదా, ఇందులో విత్తనాలు అనేటివి అవైతే మనము ఇలాగైతే నీట్గా అయితే తీసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. మనకి అవి కావాలనుకుంటే కూరలేకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఇక్కడైతే నేను పిండి అయితే కలుపుకున్నాను. ఇందులోకి ఆల్రెడీ నేను వంట సోడా అలాగే తగినంత సాల్ట్ కార్బోర్డ్ అయితే వేసాను. నేను ఇక్కడ కలిపేటప్పుడు అయితే ఫోన్ వచ్చింది, అందుకే వీడియో అయితే ఇక్కడ రికార్డ్ కాలేదు. చూడండి 1/2 టేబుల్ స్పూన్ అంత అయితే కారం వేసాను. అలాగే రుచికి తగ్గట్టు సాల్టు, అలాగే రుచికి తగ్గట్టు వంట సోడా అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ వాటర్ కూడా వేసాను కదా, అప్పుడైతే రికార్డ్ కాలేదు. చూడండి పిండి అయితే అవి 3 వంట సోడా, కారపొడి అలాగే సాల్ట్ తగినంత వేసుకొని ఈ విధంగా అయితే వాటర్ ఒక్కొక్కసారి పోయిపోకుండా కొద్దిగా అయితే లైట్గా చూసుకుంటూ పోసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ అంతా కొంచెం ఎక్కువ అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేయడం వల్ల మనకి క్యాప్సికమ్ బజ్జీలు అనేటివి టేస్ట్గా వస్తాయి. ఇందులో కావాలనుకుంటే మనము వామ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ వామ్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుండదని నేనైతే వామ్ అయితే యాడ్ చేయలేదు. తర్వాత చూడండి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనకి క్యాప్సికమ్ బజ్జీలన్నీ పిండిలో వేసి ఈ విధంగా అయితే నీట్గా టోటల్ అయితే వేసుకోవాలి. టోటల్లీ బజ్జీలు ఇలా వేసిన తర్వాత చూడండి 1 సైడ్కి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత 2 పక్కలు అయితే నీట్గా అయితే కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత పక్కకు అయితే తీసుకోవాలి. మనకి చాలా అంటే చాలా టేస్ట్గా పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా బాగా తింటారు. చూడండి క్యాప్సికమ్ బజ్జీలు అయితే మనకు రెడీ అయిపోయి తర్వాత ఒక 3 ఎర్రగడ్డలు అయితే మీడియం సైజు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా బాగా వాష్ చేసుకుని అది కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత మనము చాకు తీసుకొని నీట్గా మధ్యలో ఈ విధంగా అయితే నీట్గా పోసుకొని అందులోకి ఎర్రగడ్డలు కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నా. మీకు కావాలనుకుంటే పైన అయితే ధనియాల పొడి అలాగే మిరప్పొడి ఇంకొచ్చేసి గరం మసాలా పైన నిమ్మకాయ పిండుకొని అయితే తినచ్చు. నేను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకోసమై పైన అయితే కారపొడి ఏం వేయలేదు, ఆల్రెడీ మనం పిండి కలిపేటప్పుడు అయితే వేసాం కదా. చూడండి నేను బజ్జీలు చేయంగా పక్కన అయితే కొంచెం పిండి మిగిలింది, శనగపిండి, అందులోకి నేనేం యాడ్ చేయకుండా పునుగుల్లాగా అయితే వేసాను. చూడండి చాలా బాగా వచ్చాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.